మీ పెద్ద కొడుకు కౌన్సిలర్గా ఉన్నారు, వాళ్ళు పొలిటికల్ చేస్తారు. మనకి మీ కొడుకు తాడిపత్రులు లేకుండా ఎక్కడ 7 సంవత్సరాల నుంచి దానికి చెప్తున్నా ఒకటే, నేనే తిరగనీయకోకుండా పెడతాను. బయట ప్రజల్లోకి తిరుక్కోకుండా నాకే పోలీస్ అధికారులను అడ్డం పెట్టి చేయకోకుండా ఎవరన్నా ఇంటికి పోయి కాఫీ ఇచ్చే వాళ్ళ ఇంట్లో ఎక్కడన్నా ఉంటే మిమ్మల్ని కేసులో పెట్టి బెదిరిస్తారు. నా కొడుకు వచ్చి ఏం చేయాలో చెప్పుకోను. నా కొడుకుని తిరగనిచ్చాడా? అదన్నా చెప్పుకోను. పోలీసు వాళ్ళు అడ్డం పెట్టుకోకుండా నీ కొడుకుని తిరగనిచ్చాము, అన్నీ చేస్తాము, నిన్ను తప్ప నీ కొడుకుని తిరగనిస్తాము. ఎస్, నేను ఒప్పుకుంటా. ఏ పోలీసు అధికారి కానీ అడ్డపడితే దానికి నువ్వేం సమాధానం చెప్తాడో చెప్పు. 5 ఏళ్ళు నీ ఇద్దరు కొడుకులు తాడిపత్రులు తిరిగిన వాళ్ళు, ఇలా 5 ఏళ్ళు నా ఇద్దరు కొడుకులు, నాకు ఒక కొడుకు ఉన్నాడు, ఎప్పుడన్నా వచ్చి పోతాంటాడు నా చిన్న కొడుకు. ఇప్పుడు కౌన్సిలర్లు అంతా ప్రెస్ మీట్ పెట్టి ప్రతిసారి మీ ఇద్దరు కొడుకులు తప్పించుకొని తిరుగుతారు, ఎందుకు రావట్లేదు అని అడుగుతారు. యో, వాళ్ళ గురించి నేను మాట్లాడే సంస్కృతి నాది కాదు. నాకన్నా చిన్నోళ్ళను ఇంకోటి వాళ్ళకంతా అతనికే తెలుసు వాళ్ళు ఎవరని. ఎన్ని కుక్కలు మురిగినా ఏం మురిగినా నేను పట్టించుకోను. దీని గురించి ఏదన్నా ఉంటే ఆ కుటుంబం ఏదన్నా మాట్లాడమని నేను మాట్లాడతా. వాళ్ళతో ఏదన్నా చేసుకుంటే అది ఆలోచించాల్సిన అవసరం లేదా. వాటి టైం చెప్పువాను, నా కొడుకులు పద్ధతి దించుతా. వాటి టైం చెప్పువాను, ఏ గంటకు చెప్తాడో, ఏ రోజు చెప్తాడో, ఏ సెంటర్ చెప్తాడో చెప్పువాను. నా కొడుకులు అర్ధ గంటలో నేను 4 గంటలు హైదరాబాద్ నుండి అనంతపురం దించకపోతే వాడు చెప్పవాను. అంటే కూటమి అధికారంలో వచ్చినప్పుడు బయట పెట్టారు కదా మీ కొడుకులు. అధికారం కాదు, ఎలక్షన్ల ముందు నుండి, ఎలక్షన్ కౌంటింగ్ కన్నా ముందు నుంటే బయట ఉండాలి. ఈ రోజు ఏం కాదు. కానీ నా కొడుకు, చిన్న కొడుకు ఎప్పటి నుంటో బయటనే ఉండాలి. ఈ రోజు ఏం కాదు. బయట ఉండారా లోపల ఉండారా అనేది అవసరం లే. వాడు పౌరుషం గురించి మాట్లాడినాడు. ఆ పౌరుషం నాకుంది, మా వంశానికి ఉంది. మేము ప్రతిపక్షంలోనే అధికారంలోనే కొట్లాడే శక్తి మాకు దేవుడు ఇచ్చినాడు. రాజకీయాలు చేసే శక్తి మాకు దేవుడు ఇచ్చినాడు. పోరాటం మా స్ఫూర్తి. అందువల్ల వాంతో ఎప్పుడైనా ఎనీ టైం ఎప్పుడైనా చెప్పవను. 4 గంటల్లో ఎక్కడున్నా కూడా నేను దించుతా. వాడు యా సెంటర్కి వచ్చాడు చెప్పవను. అవుయా, నేను చెప్తాను కదా అధికారం లేదు, నేను వచ్చాము, మా కుటుంబం వచ్చామని చెప్తాను. నేను తెలుగే చెప్పేది, ఇంగ్లీష్ ఏం కాదు. మా కొడుకుతో చెప్పిలా ఇది, నా కొడుకుతో చెప్తా. పోలీసులు అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నారు అక్కడ. ఇప్పుడు మీరు మిమ్మల్ని సంవత్సరం నుంచి అడ్డుకుంటున్నారు, మీ కొడుకులు వచ్చి కూడా అడ్డుకుంటారండి. అనుమానంతోనే కదా నేను వద్దులే ఏంటి అనవసరంగా అనేది చెప్తాను. నేను తాడిపత్రిలోనే ఉన్నాయా? తాడిపత్రికి వస్తాము. ప్రోగ్రామ్ చేస్తే పోలీసులు వచ్చి అడ్డుకుంటారు. అంతెందుకు మాజీ ఎమ్మెల్యే నన్ను అడ్డుకుంటారు, కౌన్సిలర్ని అడ్డుకుంటేది గొప్ప సంగతి ఏం కాదు. ఇది పరిస్థితి. ఇంకోటి రెండోది ఏమి, నిన్నలా మొన్న తేరణపల్లిలో జరిగితే కూడా నన్ను రాకోకుండా వాళ్ళ ఇంట్లో అమెరికా నుండి వచ్చిన వాళ్ళు ఉంటే మీ మీద కేసులు పెడతామని తాలూకు సిఐ పోయి బెదిరించినాడు. ఇలాంటి నీచమైన రాజకీయాలు చేసే సంస్కృతి నాది కాదు. చేతనైతే ఏదన్నా కానీ మగం మీదనే మాట్లాడతా. అతనికి ఏదన్నా కానీ ఈసారి ప్రెస్ మీట్లో మీడియా గుండా మీరు చెప్పినా సరే, నేను ఎట్లా ఇప్పుడు వాయిస్ ఇచ్చినా దాన్ని తెలుసుకొని ఆయన గ్రీవెన్స్కి వచ్చి ఇచ్చే ఎప్పుడు ఎనీ టైం ఏదన్నా కానీ నేను సిద్ధంగా ఉండాలి.